హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎంఆర్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం టీపీ లింక్కి సంబంధించినటువంటి TLWR850N రౌటర్ని యాక్సెస్ మోడ్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో రౌటర్ మోడ్ అంటే ఏంటి, యాక్సెస్ పాయింట్ అంటే ఏంటి, ఏ మోడ్లో వర్క్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా సరే మీకు నచ్చినటువంటి బ్రౌజర్లోకి వెళ్ళి బ్రౌజర్లో మీరు TP-Link-Wi-Fi.net అని టైప్ చేసిన, లేదంటే దాని యొక్క ఐపీ అడ్రస్ తెలుసుకొని దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను విండోస్ క్లిక్ చేస్తే రన్ కమాండ్లోకి వెళ్ళి CMD అని టైప్ చేసి IPCONFIG అని టైప్ చేస్తే నాకు ఇక్కడ గమనించినట్లయితే మీరు కింద ఎథర్నెట్ అడాప్టర్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తే IPv4 సెట్టింగ్స్ దగ్గర 0.100 ఉంది. తర్వాత డిఫాల్ట్ గేట్వే దగ్గర 0.1 ఉంది. ఇప్పుడు నేను మీకు 0.1తో కూడా ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. అప్పుడు కూడా సేమ్ అదే వస్తుంది చూడండి. 68.0.1 క్లిక్ చేసినా కూడా నాకు ఇదే విధంగా వచ్చింది. సో పేజ్ అయితే సేమ్ పేజే. మనం ఈ వెబ్సైట్ ఏదైతే TP-Link-Wi-Fi.net ప్రెస్ చేసినా, లేదంటే 192 ఈ ఏదైతే ఐపీ అడ్రస్ చూపించిందో ఈ ఐపీ అడ్రస్ ద్వారా వెళ్ళినా కూడా సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మన వీడియోస్ మొత్తం చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది, ఎందుకంటే ఏది ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని యొక్క ఫ్యూచర్స్ ఏందని తెలుస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అయితే నాకు నేను పెట్టుకున్న సిస్టమ్ పాస్వర్డ్ని నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత డిఫాల్ట్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఐపీని డిఫాల్ట్ గేట్వే నుంచి తీసుకోండి. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ స్టేటస్ దగ్గర ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ స్టేటస్ అనే ట్యాబ్లోనూ ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వచ్చింది ఇంటర్నెట్ వచ్చింది, అదేవిధంగా వైర్లెస్ చూపిస్తుంది, ల్యాన్ చూపిస్తుంది. సో అదేవిధంగా ఆపరేషన్ మోడ్ అని క్లిక్ చేస్తే మటుకు ఇక్కడ మీకు 2 మోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి రౌటర్ మోడ్, సెకండ్ వన్ యాక్సెస్ పాయింట్ మోడ్. సో రౌటర్ మోడ్కి యాక్సెస్ పాయింట్ మోడ్కి తేడా ఏంటనేది ఇక్కడ మీకు ఒక ఇమేజ్ రూపంలో చూపించడం జరుగుతుంది. సో పిక్చర్ రిప్రజెంటేషన్లో ఏం చూపిస్తున్నారంటే ఒక వెబ్ ఉంది, వెబ్ నుంచి ఒక రౌటర్ ఉంది, రౌటర్ నుంచి నెంబర్ ఆఫ్ డివైసెస్ అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే రౌటర్ మోడ్. మరి యాక్సెస్ పాయింట్ మోడ్ తేడా ఏంటంటే ఇక్కడ 2 రౌటర్స్ వచ్చాయి. అంటే గమనించినట్లయితే ఇంటర్నెట్ అనేది మన ఇంటికి ఒక దగ్గర నుంచి ఒక రౌటర్కి వస్తుంది. ఆ రౌటర్ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం, సెకండ్ రౌటర్లోకి తీసుకుంటాం అనమాట. ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే కొన్ని సందర్భాల్లో మనకి ఎక్కువ రూమ్స్ కానీ ఉన్నా, లేదంటే ఎక్కువ ఆఫీస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఇది యాక్సెస్ పాయింట్ మోడ్లో పెట్టుకుంటాం. ఈ యాక్సెస్ పాయింట్ మోడ్లో పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఏదైనా ఫైల్ షేరింగ్ చేసుకున్నా, లేదంటే పెన్ డ్రైవ్ షేరింగ్ ఉన్నా, ప్రింటింగ్ షేరింగ్ ఉన్నా, ఇలాంటి టైంలో మనకి యాక్సెస్ పాయింట్ మోడ్లో పెట్టుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ ప్రింటర్ అనేది విజిబుల్లో ఉంటుంది. ప్రింటర్ కానీ ఫైల్ లైక్ ఫోల్డర్ కానీ ఏదైనా సరే. అదే మీరు రౌటర్ మోడ్లో ఉంటే మీకు విజిబుల్లో ఉండదు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రౌటర్ మోడ్ అనేది ఉంది కాబట్టి డిఫాల్ట్గా మీరు గమనించినట్లయితే ఇక్కడ రౌటర్ మోడ్ వచ్చి కరెంట్ మోడ్ అని ఉంది కదా. సో ఈ కరెంట్ మోడ్లో ఉంది. ఇప్పుడు స్టేటస్లోకి వెళ్తే మీకు ఇక్కడ దీని యొక్క ల్యాన్ అడ్రస్ 0.1తో అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ వచ్చి 1.1 ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ వచ్చి 0.1తో అవుట్పుట్ వెళ్తుంది. అదేవిధంగా మోడ్ వచ్చి 080.211 బీజన్ మిక్స్డ్ వైర్లెస్ రేడియో ఆన్ యాక్ట్ ఫైబర్ నెట్వర్క్ నేమ్ అంటే ఇది యాక్చువల్గా యాక్ట్ రౌటర్ అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఎయిర్టెల్ వాడుతున్నాను, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నాను కాబట్టి ఈ యాక్టివ్గా సంబంధించినటువంటి రౌటర్ని ఏం చేస్తున్నా అంటే యాక్సెస్ పాయింట్గా వాడుకుంటున్నాను. సో యాక్సెస్ పాయింట్గా వాడుకునేటప్పుడు ఏమేమి ఉంటాయి, రౌటర్ మోడ్లో ఏమేమి ఉంటాయని చూడండి. ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ మీకు స్టేటస్, ఆపరేషన్ మోడ్, నెట్వర్క్, వైర్లెస్. అంటే నెట్వర్క్ అంటే ఏమేమి ఇంటర్నెట్. సో ఏ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ వస్తుంది, అదేవిధంగా స్టాటిక్ డైనమిక్ అనేది మనం మార్చుకోవచ్చు అనమాట. గమనించారు ఇక్కడ స్టాటిక్, PPO ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మోడ్స్. అదేవిధంగా ల్యాన్ సెట్టింగ్స్ విషయానికి వస్తే అవుట్పుట్ ఏ యొక్క ఐపీ అడ్రస్తో రిలీజ్ చేయాలి అనేది ఇక్కడ మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్గా అవసరం ఉండదు కాబట్టి వీటి గురించి ఎక్కువ ప్రస్తావన తీసుకురావట్లేదు. అదేవిధంగా వైర్లెస్ విషయానికి వెళ్తే ఇక్కడ మీకు వైర్లెస్ సెట్టింగ్స్ ఉన్నాయి. వైర్లెస్ సెట్టింగ్స్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు JMR_EXT అని టైప్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ కూడా ఇక్కడ నుండి తీసేసి నాకు నచ్చింది నేను ఇన్పుట్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు గమనించినట్లయితే మీరు ఇక్కడ JMR_EXT వచ్చింది. ఒకసారి వైర్లెస్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి మళ్ళీ. సో వైర్లెస్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే నేను మార్చిన ఐడి పాస్వర్డ్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. తర్వాత వైర్లెస్ మోడ్లో నుంచి మనం ఇక్కడ నాట్ ఫార్వర్డింగ్ ఉంది. ఇది ఎప్పుడు ఉంటుందంటే రౌటర్ మోడ్లో ఆన్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఫీచర్స్ అన్నీ కనిపిస్తుంటాయి మనకి. ఇక్కడ వర్చువల్ సర్వర్స్, ALG, పోర్ట్ ట్రిగ్గరింగ్, DMG,
ఇవన్నీ ఫీచర్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా పేరెంటల్ కంట్రోల్, సపోజ్ కొందరు పేరెంట్స్ పిల్లలు ఏదైనా పేరెంటల్ కంట్రోల్స్లో ఏమవుతుందంటే మనకు పర్టికులర్ టైం వరకు రౌటర్ ఆన్లో ఉండాలి, లేదంటే పలానా వెబ్సైట్స్ని బ్లాక్ చేయాలి, లేదంటే ఈ టైం వరకు వీళ్ళు పిల్లలు ఇంటర్నెట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు పేరెంటల్ కంట్రోల్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. యాడ్ అనే ఆప్షన్లో ఏ డివైస్ అనేది మెన్షన్ చేసిన తర్వాత, అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు ఏం లేవు కాబట్టి చూపించట్లేదు. సో వన్స్ కనెక్ట్ అయ్యామంటే కనెక్ట్ అయిన తర్వాత ఏ డివైసెస్ కనెక్ట్ లిస్ట్ వస్తుంది అనమాట. ఆ లిస్టుకి సంబంధించిన డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని ఆ డివైస్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఇచ్చామంటే ఆ టైం వరకు యాక్సెస్ మాత్రమే చేయగలవు, మిగతా సందర్భాల్లో యాక్సెస్ చేయలేవు అనమాట. ఇది పేరెంటల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కంటెంట్ రిస్ట్రిక్షన్ ఉంది కదా, ఇక్కడ కంటెంట్ రిస్ట్రిక్షన్లో మీరు కావాలంటే బ్లాక్ లిస్ట్ అని చెప్పి కీవర్డ్స్, ఇప్పుడు ఫేస్బుక్ బ్లాక్ చేయాలనుకోండి, యాడ్ ఎనీ కీవర్డ్ facebook.com, youtube.com, అట్లాగే పోర్నోగ్రఫీ, ఇట్లాంటి ఏదైతే అన్నెసరీ కంటెంట్ లేదంటే ఇబ్బంది పెట్టే కంటెంట్ ఉంటుందో దీన్ని బ్లాక్ చేయడానికి ఈ మోడ్ అయితే ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మీరు గమనించినట్లయితే బ్యాండ్ విడ్త్ కంట్రోల్ ఉంది. బ్యాండ్ విడ్త్ కంట్రోల్ ఏంటంటే సపోజు ఒక్కోసారి మనకు ఒక 40 MB ప్లాన్ ఉందనుకోండి, మనం ఒక డివైస్కి ఎక్కువ జూమ్ క్లాస్ లాంటివి జరుగుతుంది, ఒక 20 MB అవసరం అవుతుంది, మిగతా ఫోన్లో వాడే వాళ్ళకి ఎక్కువ అవసరం ఉండదు. సో విపరీతంగా ఎవరన్నా మన బంధువులు కానీ లేదంటే ఎవరైనా రిలేషన్స్లో ఉండేవాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బ్యాండ్ విడ్త్ కంట్రోల్ అనేది ఎనేబుల్ చేసేసుకుని ఆ డివైస్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ ఇచ్చామంటే, సో ఎంత కిలోబైట్స్ స్ట్రీమ్ జరగాలని చెప్పామంటే వాళ్ళకి అంత కిలోబైట్స్ వరకే యాక్సెస్ చేయగలదు, అంతకు మించి వాళ్ళకి ఒక్కరో కూడా కొంచెం కూడా ఎక్కువ పోదనమాట. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎనేబుల్ చేసేసి ఇక్కడ 1024 ఇచ్చి 1024 అని ఇచ్చేసేసి సేవ్ చేశాను అనుకోండి, సో ద డివైస్ విల్ రీబూట్ అని చెప్పి ఆర్ ఇష్యూర్ కంటిన్యూ అని అడుగుతుంది. ఎస్ చేస్తే మనకి అది డివైస్ ఏమవుతుంది, ఎనేబుల్ అయ్యి ఓన్లీ 1024 వరకు మాత్రమే ఆ రేంజ్ ఐపీ అడ్రస్లకి వెళ్తుంది. ఆ ఐపీ అడ్రస్లు ఏ రేంజ్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఈ డివైస్ అనేది బ్యాండ్ విడ్త్ అనేది అసైన్ చేయాలి. అలా చేసినట్లయితే స్పీడ్ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఏంటంటే కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్యూరిటీ విషయానికి వెళ్తే ఇక సెక్యూరిటీ వాళ్ళు మీకు ఫైర్ వాల్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ వాల్ డివైస్ ప్రొటెక్షను, సో మనకి ఎటువంటి థ్రెడ్స్ అటాక్ కాకుండా. ఇక సిస్టమ్ టూల్స్కి వెళ్తే సిస్టమ్ టూల్స్లో మీకు టైం సెట్టింగ్స్ ఉంది, డయాగ్నోస్టిక్స్ ఉంది, ఫర్మ్వేర్ అప్గ్రేడు, బ్యాకప్ అండ్ రీస్టోర్ ఉంది. బ్యాకప్ రీస్టోర్లో మీరు గమనించలేదు ఇక్కడ ఫ్యాక్టరీ డిఫాల్ట్ రీస్టోర్, ఏదైనా కలిపెట్టినప్పుడు మన సెట్టింగ్స్ కరెక్ట్గా లేవు అనుకున్నప్పుడు జస్ట్ మనం లాగిన్ అయిన తర్వాత సిస్టమ్ టూల్స్లోకి వెళ్ళి సిస్టమ్ టూల్స్లో నుంచి బ్యాకప్ అండ్ రీస్టోర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫ్యాక్టరీ డిఫాల్ట్ రీస్టోర్ ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీ రీస్టోర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే వెంటనే ఇది రీస్టోర్ అనేది జరిగి మనకి కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఏదైతే సెట్టింగ్స్ ప్రొవైడ్ చేయబడ్డాయో ఆ సెట్టింగ్స్ మాత్రమే అవైలబిలిటీలో యాక్టివేట్లో ఉంటుంది. ఇక నేనైతే ఇప్పుడు ఆపరేషన్ మోడ్లో ఆల్రెడీ చెప్పాను కదా, నేను యాక్టర్ నుంచి ఎయిర్టెల్ ఫైబర్కి మారాను కాబట్టి నాకు ఆల్రెడీ ఒక ఎయిర్టెల్ ఫైబర్ ఇంటర్నెట్ ఉంది. సో నేనేం చేస్తున్నాను ఇప్పుడు యాక్సెస్ పాయింట్ ద్వారా ఇంటర్నెట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఫైల్ షేరింగ్ అన్నీ కావాలి కాబట్టి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో నేను యాక్సెస్ పాయింట్ మోడ్ పెట్టిన తర్వాత సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్విచ్చింగ్ మోడ్ విల్ రీబూట్ ద రౌటర్, డూ యూ వాంట్ కంటిన్యూ ఎస్ అని చెప్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. సో చాలా ఆప్షన్స్ వెళ్ళిపోతాయి, కేవలం స్టేటస్, ఆపరేషన్ మోడు, అదేవిధంగా వైర్లెస్ మాత్రమే చూపిస్తుంటుంది మనకి, అదేవిధంగా సెక్యూరిటీ చూపిస్తుంది. సో రీస్టోర్ అయిన తదుపరి ఏమైందంటే ఏదైతే మనం సెట్టింగ్స్ మార్చామో ఈ మోడ్లోకి మారిన తర్వాత రీస్టార్ట్ అయింది కదా, రీస్టార్ట్ అవ్వగానే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము. సో ఇప్పుడు చూడండి, గమనించినట్లయితే ఇక్కడ మీకు నెట్వర్క్ మ్యాప్కి వచ్చాకే ఇక్కడ ట్యాబ్స్ ఎన్ని ఉన్నాయి. నెట్వర్క్ మ్యాప్లో లేఅవుట్ అనేది మారిపోయింది, గమనించారా? ఇందాక మనకి డీటెయిల్స్ మొత్తం ఇచ్చింది, వైఫై డీటెయిల్స్, ఇప్పుడు అవేమీ లేదు. ఇంటర్నెట్ మోడల్ నెంబరు, అదేవిధంగా 2.4 GHz అని మెన్షన్ చేసింది. వైరెడ్ క్లయింట్స్ 2, ఎందుకంటే 2 క్లయింట్స్ ఎవరంటే ఒకటి ఇన్పుట్, ఇంకోటి అవుట్పుట్ అన్నమాట. అంటే నా సిస్టమ్కి వస్తుంది కదా, అది కౌంట్ చేస్తుంది. అదేవిధంగా ఇన్పుట్ను కూడా యాక్సెస్ పాయింట్ మోడ్లో ఉంది కాబట్టి 2 డివైసెస్ వైరెడ్ క్లయింట్స్లో ఉన్నాయి. అదేవిధంగా ఆపరేషన్ మోడ్కి వచ్చేసరికి మీకు ఇక్కడ యాక్సెస్ పాయింట్ మోడ్ వచ్చి ఇక్కడ గమనించారు కదా, యాక్సెస్ పాయింట్ అనేది కరెంట్ మోడ్లో ఉంది. అదేవిధంగా నెట్వర్క్ చూపిస్తుంది, ల్యాన్ సెట్టింగ్స్కి, వైర్లెస్ యొక్క పాస్వర్డ్ ఏదైనా మార్చుకోండి, దీంట్లో కూడా మార్చుకోవచ్చు. అదేవిధంగా సిస్టమ్ టూల్స్లోకి వెళ్తే నేను ఇందాక చెప్పాను కదా, రీస్టోర్ చేసుకోవాలన్నా, ఫర్మ్వేర్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, టైం మేనేజ్మెంట్ మార్చాలన్నా ఈ సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకొని మనం మార్చుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రౌటర్ అయితే పనితనం ఉంటుంది. సో ఈ రౌటర్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది, హ్యాపీగా కొనుక్కోవచ్చు. మన యొక్క వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.